నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అహోబిల పుణ్యక్షేత్ర ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్. రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ. ఈ నెల 20వ తేదీ నంద్యాల పట్టణానికి అన్నమాచార్య వారి 12వ తరం వంశీకుల రాక. నంద్యాల మున్సిపాలిటీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఎస్డిపిఐ డిమాండ్. లూనపల్లె ఓవర్ బ్రిడ్జ్ కింద వ్యక్తి దారుణ హత్య. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆధ్యాత్మిక, మానసిక, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం అహోబిలం పుణ్యక్షేత్ర ప్రాంగణంలో 2000 మందిచే నిర్వహించిన 2025 యోగాంధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్లు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ యోగా క్రియలు ఆచరించి ఆధ్యాత్మిక, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పొందాలని సూచించారు. మన దేశంలో పుట్టిన యోగాను 175 దేశాల్లో అవలంబిస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగాకు మరింత ప్రాచుర్యం వచ్చేలా యోగాకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన శ్రీశైలం, మహానంది, బెలుంగుహలు, అహోబిలంలలో నిర్వహించడం జరిగిందన్నారు. ఇంత పెద్ద ఎత్తున యోగా శిక్షణ ఇచ్చిన పతాంజలి, రామకృష్ణ మిషన్, నేచర్ గురువులు, చక్కగా యోగాలో శిక్షణ ఇచ్చిన యోగా గురువులకు, కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు యోగా చైతన్య మండలి గురువు దామోదర్ కుమార్ రెడ్డి, వారి బృంద సభ్యులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని వృక్షాసనము, వక్రాసనము, సేతు బంధాసనము, తాడాసనము, ఉత్తన పాదాసనము, పవన ముక్తాసనము, అర్ధచక్రాసనము, శలభాసనము, ఉష్టాసనము, పాద హస్తాసనము, దండాసనము మొదలైన ఆసనాలను వేయించారు. అలాగే కపాలభాతి, అనులోమ విలోమ, శీతలి, భ్రామరి మొదలైన విధానాలతో ప్రాణాయామం చేయించారు. ఈ కార్యక్రమంలో అహోబిల దేవస్థానం సిఈఓ సౌందర్యరాజన్, ఆలయ ప్రధాన పూజారి రమేష్, నంద్యాల ఆర్టీఓ విశ్వనాథ్, డిఎంహెచ్ఓ వెంకటరమణ, ఆయుష్ సీనియర్ మెడికల్ అధికారి యశోధర, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, దేవస్థాన సిబ్బంది తదితరులు యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాలో 946 మంది చిన్న, సన్నకారు రైతులకు 1.99 కోట్ల రూపాయల వ్యవసాయ పరికరాల రాయితీని విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో వ్యవసాయ యాంత్రీకరణ ఎస్ఎంఏఎం సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ పథకం కింద వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ,
సహాయ వ్యవసాయ అధికారులు, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాలో అర్హులైన 964 మంది చిన్న సన్నకారు రైతులకు 1.99 కోట్ల రూపాయల వ్యవసాయ పరికరాల రాయితీని విడుదల చేశామన్నారు. సాగునీటి లభ్యత, నల్లరేగడి భూములు జిల్లాలో అధికంగా ఉన్నాయని రైతులు అవసరమైన మేరకే నీటిని వినియోగించాలన్నారు. అధికంగా నీటిని వాడడం, మోతాదుకు మించి పురుగుల మందులు వాడడం ద్వారా భూమిలో ఉన్న పోషకాలు నశించి నిస్సారవంతమైన దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా రైతులు సేంద్రియ పద్ధతులు, పంట మార్పిడి, మిశ్రమ పంటలను వేసుకోవాలని సూచించారు. తద్వారా భూమిలో సూక్ష్మ పోషకాలు తిరిగి సమకూరి పంట దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తూ డ్రోన్స్ వినియోగించడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. రైతులందరూ ఒకే పంట వేయకుండా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో నంద్యాల రకం యాపిల్ పండు కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులకు అవసరమైన కోల్డ్ స్టోరేజెస్, గోడౌన్లు నాబార్డు, హార్టికల్చర్ వారి సహకారంతో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు యంత్ర పరికరాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేనప్పటికీ మోతాదుకు మించి వినియోగించకుండా చూడాలన్నారు. కల్తీ, నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం 964 మంది చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ పరికరాల రాయితీ 1.99 కోట్ల రూపాయల విడుదలకు సంబంధించిన చెక్కును రైతులకు అందజేశారు. అదేవిధంగా పీజీఆర్ఎస్ హాల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అంతకుముందు వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు, సాంకేతికత పరంగా అవసరమైన సహాయ సహకారాల గురించి రైతులు వ్యవసాయ అధికారులను సూచించారు. మితిమీరిన నీటి వాడుక, అలాగే అవసరం లేకపోయినా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడడం, దానివల్ల భూమి నిస్సారవంతం అవడం. మీరు ఇప్పుడు అడిగారని చెప్పారు, జింక్ అడిగారు, బోరాన్ అడిగారు, ఇవన్నీ సూక్ష్మ పోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్ అన్నింటినీ అడిగారు. కారణం అదే. ఎందుకంటే ఈ పోషకాలు ఏమేమి ఉన్నాయో భూమిలో అవన్నీ రన్ ఆఫ్ అయిపోతూ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి భూమి నిస్సారవంతం అయిపోతూ ఉంది. అందుకని సేంద్రియ పద్ధతులను అవలంబించాలి, పంట మార్పిడి పద్ధతులను అవలంబించాలి, మిశ్రమ పంట విధానం అవలంబించాలి. అలాగే సూక్ష్మ పోషకాల లోపాలు ఏమేమి ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం భర్తీ చేయాలి. ఎంత అవసరమో అంత మేరే నీటిని వాడాలి, ఎంత అవసరమో అంత మేరే ఎరువుల్ని వాడాలి. ఇలా అయితే పెట్టుబడి తగ్గే అవకాశం ఉంటుంది. మనం అనుకుంటాం ప్రతిసారి కూడా చక్కగా పంట వచ్చే సమయానికి ఏదో ప్రకృతి వైపరీత్యం వస్తుంది, ఇబ్బంది పడుతూ ఉంటాము, పంటను కాపాడుకోలేము. మనకి ఎందుకంటే ఇక్కడ ప్రొక్యూర్మెంట్ అన్నది ఈ జిల్లాలో చాలా తక్కువ, మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే. ఫస్ట్ టైం మనం లాస్ట్ టైం అది కూడా మీ అందరూ అడిగారని 5 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టాం. ఎందుకంటే మనకి సిఎంఆర్ రైస్ మిల్స్ లేవు. మీ దగ్గర నుంచి మేము ధాన్యం అలాంటివి కొనుగోలు చేసినా మళ్ళీ పక్క జిల్లాలు నెల్లూరు, ప్రకాశం అక్కడుండే రైస్ మిల్స్ పంపించాలి, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అన్ని పెరుగుతుంది. మీరేం చేస్తారు అంటే ఇక్కడ పంట తీసేసి అక్కడే నూర్పిడి చేసేసి అక్కడే బస్తాల్లో ఎత్తేసి ఇచ్చే విధానం ఎక్కువ ఉంది. కొన్ని జిల్లాల్లో అది లేదు, కళ్ళంకి తీసుకొస్తారు, బాగా డ్రై చేస్తారు. ఎంత మాయిశ్చర్ అవసరమో నామ్స్ ప్రకారం, ఎఫ్ఏక్యూ నామ్స్ ఏమున్నాయో ఆ నామ్స్ ప్రకారము ఎంత మాయిశ్చర్ అవసరమో అంత వచ్చిన తర్వాతే సేల్ చేస్తారు. దట్టు మనం వేసిన వెరైటీస్ చాలా మంచి వెరైటీస్. మన రాష్ట్రంలోనే మనం వేసిన బీపీటీ వెరైటీస్, ఈ నంద్యాల సన్నాలు ఇవన్నీ ఏమున్నాయి అంటే ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు వాడే రైస్ ని మనం ఇక్కడ ఈ ధాన్యాన్ని వేస్తూ ఉన్నాం. మనం ఎక్కువగా వెళ్ళాలి. కానీ లాస్ట్ టైం చూసాను హడావుడి పడిపోయి 1400, 1450, 1500కే అమ్మేశారు. 1750, 1800 ఒక సీజన్ లో ఉంచితే 2000, 2300 రావాల్సిన ఒక బ్యాగ్ ని మీరందరూ 1400కి అమ్మేశారు. అలాంటి పరిస్థితి రాకూడదంటే ఏం చేయాలి ఏంటి అన్నది. మనం మార్కెటింగ్ వాళ్ళు గొడౌన్స్ కట్టారు, వాటికి ప్రాపర్ గా వేస్ ఏమీ లేవు. ఇప్పుడు వాటన్నింటిపైన దృష్టి పెట్టారు. దగ్గర 145 గొడౌన్స్ ఉన్నాయి.
గొడవల్లో మనం వెళ్ళి మన బ్యాగ్స్ పెట్టుకోవడానికి కూడా మనం ఇష్టపడట్లేదు. సో వాటన్నింటికి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సీసీ రోడ్స్ వేయించి ప్రాపర్గా వే కానీ ఉండి ఆ గొడవలు ఏదుందో దానికి ఇన్సూరెన్స్ చేస్తే మీరు వెళ్ళిన ప్రాజెక్ట్స్ మీరు ఒక బ్యాగ్ ఇంత అని తీసుకుంటారు, వేర్ హౌసింగ్లో ఎలా పెట్టుకుంటారు అలా పెట్టుకుంటారు. సో అలా తీసుకుంటే నెక్స్ట్ సీజన్కి మీకు హై వాల్యూ వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఒకసారి మహానంది వెళ్ళినప్పుడు ఒక రైతు నన్ను అడిగారు, ఆ రైతు ఇక్కడ ఉన్నారు లేదు తెలియదు, ఆయన పొలంకి వెళ్ళాను. 2 పిల్లల్ని చాలా బాగా చదివిస్తున్నానమ్మా అని చెప్పారు. ఆయన నన్ను అడిగినది ఏంటంటే, మన బనానా గెల కోసిన తర్వాత ఆ చివరి నుంచి రోడ్డు మీద తీసుకురావడానికి లేబర్ ఖర్చు నాకు ఎక్కువ అయిపోతుందేమో, రోప్ వే కానీ ఇస్తే అక్కడ గెల పెడితే ఆయన లారీ ట్రాక్టర్ ఏం పెడితే అక్కడికి రావాలి. ఇది ఎక్కడన్నా ఉందా అంటే ఏమో తమిళనాడు తిరుచిలో ఉంది అని చెప్పారు. నేను మన టీంకి వెళ్ళి స్టడీ చేయమన్నాను. ఒకవేళ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అన్నా పర్వాలేదు, మోడల్గా ఒకటి మన జిల్లాలో చూపిద్దామని. సో ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. ఆయన చెప్పింది నిజంగా కరెక్ట్. ఎందుకంటే నేను యాక్చువల్గా ఈ క్రాప్ బుకింగ్ అని వెళ్ళాను. నా లాగిన్ కూడా దగ్గర 100 నుంచి 150 మీ పొలాలు వస్తాయి, సబ్ డివిజన్స్ వస్తాయి. కలెక్టర్ స్వయంగా ఫీల్డ్కి వెళ్ళి ఫోటో తీసి బుక్ చేయడానికి. నేను ఎప్పుడు నా ఫోన్ ఎవరికి ఇవ్వకుండా నేనే వస్తాను, మీకు తెలుసు, నడుస్తాను. ఆ రోజు అలాగే మొత్తం కాళ్ళన్నీ ఆయన పొలంలో పాపం దిగిపోయింది, ఆ అరటి పొలంలో. అప్పుడు అతను చూసి, అమ్మ ఇంత కష్టం, ఒక గెల మొయ్యాలంటే ఇంత కష్టం మీకు అర్థమైంది కదా, ఈ రోప్ వే పెడితే బాగుంటుంది అని అడిగారు. సో కొత్తగా చాలా వస్తుంది, టెక్నాలజీ పెరుగుతుంది, రైతుకి అనుగుణంగా సపోర్ట్ సిస్టమ్ చాలా ఎక్కువ వస్తుంది. వాటన్నింటిని కూడా ఉపయోగించుకోవాలి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు మీకు సపోర్ట్ ఇస్తారు. మన జిల్లాలో ఇప్పుడు మనము 964 యంత్ర పరికరాలు ఇచ్చాం ఒక సంవత్సరంలో, 24-25. ఇప్పుడు మీరు అడిగినవి ఏమేమి ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేము గవర్నమెంట్కి ఎస్కలేట్ చేస్తాము. మీకు ఎక్కడ కూడా ఎరువుల కొరత లేదు, మళ్ళీ చెప్తూ ఉన్నా. ఎందుకంటే మార్కెట్ నుంచి ఫస్ట్ డైలీ మార్నింగ్ నాకు రిపోర్ట్ వస్తుంది, జిల్లాలో ఏది డిఏపి ఎంత ఉంది, యూరియా ఎంత ఉంది, పొటాష్ ఎంత ఉందని. మీకు అవసరమైనంత ఉంది. తొందరపడి ఊరికే ఎక్కువ కొనేసి స్టాకింగ్ అది చేయకండి. అవసరమైన వేరే ఇస్తాం. లాస్ట్ ఇయర్ కూడా ఒక్కసారి కూడా మీరు మితిమీరిన ఎరువుల వాడకం ఉన్నా కూడా ఎక్కడ రైతు ఇబ్బంది పెడతారని ఆ జేడీ గారికి మాకు తెలుసు. మీరు అడిగిన వెంటనే ఇంటెంట్ ప్లేస్ చేస్తూనే ఉన్నాం. ఒక్కసారి షార్టేజ్ వచ్చిందని మాట్లాడి మరి ఆ రైల్వే వాళ్ళతో మాట్లాడి మరి ఒక ర్యాక్ అడిషనల్ వేయించి మనం తీసుకొచ్చాం నంద్యాలకి. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేది ఉండదు. మాకు తెలుసు ఎక్కువ వాడుతున్నారు, ఎన్ని లక్షల మెట్రిక్ టన్స్ లాస్ట్ ఇయర్ వేసారో తెలుసు. కానీ రైతు బాధపడకూడదు అన్న ఉద్దేశంతోనే ఎవ్రీ టైం మీరు ఎంత అడిగితే నేను అంత ఇండెంట్ ప్లేస్ చేస్తూ ఉన్నాను. దిస్ టైం కూడా సఫిషియెంట్ ఉన్నాయి. విత్తనాల వాడుకలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అక్కడక్కడ నాకు లాస్ట్ ఇయర్ ఒక 2-3 కేసెస్ మాత్రం వచ్చినాయి, ఎక్కువ రాలేదు. ఏంటంటే వేశారు, బాగా మొలకెత్తుతాయి, మొక్కజొన్న బాగా వస్తుంది, కానీ మొక్కజొన్న పొత్తులు రావు అనమాట. అప్పటికి అంటే లాస్ట్ నెక్ ఆఫ్ ద మూమెంట్ మా దగ్గరకు వచ్చి, అమ్మ కల్తీ విత్తనము నేను వేసేసాను అని చెప్తూ ఉన్నారు. అది మేము డిసైడ్ చేయలేము. మేము మళ్ళీ యూనివర్సిటీకి రాసి సైంటిస్ట్ టీమ్స్ పంపించి మీ ఫీల్డ్ని వెరిఫై చేసి, సైంటిస్ట్ టీం ఎవరున్నారో ఎస్ అది కల్తీ విత్తనం అని చెప్తే కానీ మేము గవర్నమెంట్ కాంపెన్సేషన్ ప్రపోజ్ చేయలేం. అది మీరు దయచేసి గమనించండి. అలాంటి వాటి మీద చాలా కఠినంగా ఉంటాం దిస్ ఇయర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ టీం అంతా జూలైలో జాయిన్ అయ్యాం. ఈసారి మన ఖరీఫ్ స్టార్టింగ్ నుంచే ప్రెజెంట్ టీం ఉన్నాం కాబట్టి ఇలాంటి నకిలీ విత్తనం కానీ కల్తీ విత్తనాలు కానీ అలాంటివి ఏమన్నా వేస్తున్నారు అంటే చాలా కఠినంగా ఉంటాం. క్రిమినల్ కేసెస్ పెట్టడానికి కూడా వెనుకాడనని నేను చెప్తూ ఉన్నాను. లోన్కి ఎటువంటి ఇబ్బంది పడకూడదు. క్రాప్ మీద మన కౌలు రైతుకి ఖచ్చితంగా లోన్ ఇవ్వాలి. లాస్ట్ వీకే బ్యాంకర్స్ అందరితో మీటింగ్ పెట్టి చెప్పాను, కౌలు రైతుకి లోన్ ఇవ్వకుండా ఉండడానికి లేదు. యాక్చువల్గా ఒరిజినల్ రైతు ఎవరున్నారో ఆ రైతు మార్టిగేజ్ చేసినా కూడా, కొలెటరల్ సెక్యూరిటీ కింద పెట్టినా కూడా, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషనల్ లోన్కో దేనికో పెట్టినా కూడా అది ఆయన భూమి పైన పెట్టారు కానీ పంట పైన పెట్టలేదు. కౌలు రైతులకు మనం ఇస్తున్న లోను పంట పైన ఇస్తున్నాం, భూమి మీద కాదు. ఈ విషయం మీరు కూడా తెలుసుకోండి. ఎక్కడన్నా బ్యాంకర్ నేను ఇవ్వను, ఆల్రెడీ దీనిపైన ఒరిజినల్ గా ఉండే రైతు తీసుకున్నారని చెప్తే ఖచ్చితంగా ఆ ఇష్యూ మన నోటీస్ తీసుకురండి. మండే అందరం ఇక్కడే అందుబాటులో ఉంటాం, బ్యాంకర్స్ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి వెంటనే చెప్పి ఆ లోన్ ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఈ ఇయర్ మనకి ఆల్రెడీ కలెక్టర్స్ అందరికీ కూడా నేషనల్ లెవెల్ ఒక వీడియో కాన్ఫరెన్స్ జరిగింది.
లాస్ట్ ఇయర్ కన్నా రాయలసీమకి ఈ ఇయర్ హెవీ రెయిన్స్ పడతాయి అని చెప్పి ఫోర్కాస్ట్ ఇచ్చారు. అందుకే నేను ప్రతిసారి అలర్ట్ చేస్తున్నాను, హెవీ రెయిన్ అని మెసేజ్ వస్తే చాలు ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ కానీ లేదు అంటే ఆ శాటిలైట్ మ్యాప్స్ కానీ అన్ని గ్రూప్స్లో కూడా షేర్ చేస్తాను నేను. కారణం మీరు ముందుగానే అలర్ట్ అవుతారని. సో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్కి హెవీ రెయిన్ ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా పంటని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ పంటలు వేయాలి అన్నది కూడా దయచేసి తెలుసుకుని వేయండి. పొలాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖాళీ ఉంచొద్దు, ఏదో ఒక పంట వేయాలని మాత్రం మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ మీతో ఇంతసేపు మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన ప్రభుత్వం సబ్సిడీ కింద యంత్ర పరికరాలు దాదాపుగా 2 లక్షల యంత్ర పరికరాలు 964 యూనిట్లు రైతులకి మన జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ తెలియటం కోసం కలెక్టర్ గారి ద్వారా ఒక మెగా చెక్ ని రైతులకి ఇవ్వమని ప్రోగ్రాం పెట్టడం జరిగింది, ఇవ్వవలసిందని. ఇది అందరు రైతులకి కూడా తెలుసుకోవాలని, వాళ్ళు సబ్సిడీపై యంత్ర పరికరాలను, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీపై యంత్ర పరికరాలను పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఈ రోజు అది రైతు సోదరులు కూడా బాగా అందరూ కూడా హాజరయ్యి దిగ్విజయం చేశారు. ఇంత బిజీలో కూడా మన కలెక్టర్ గారు కూడా వచ్చి వారి సందేశాన్ని రైతులకు ఇవ్వడం జరిగింది. అలాగే మెగా చెక్ ని రైతులకి మేడం గారు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 తర్వాత మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన సమ్మెలోకి వెళ్ళక తప్పడం లేదని ప్రజలు అర్థం చేసుకుని కార్మికులకు సహకరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం నుండి పద్మావతి నగర్, టెక్కే, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నూనెపల్లె రైల్వే స్టేషన్, చామకల వైఎస్ఆర్ జంక్షన్ మీదుగా మున్సిపాలిటీ వరకు 100కి పైగా బైకులతో భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచారి, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న, సీనియర్ నాయకులు కృష్ణయ్య, ఆదాము, మురళి, సతీష్లతో పాటు 150 మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేటువంటి మున్సిపల్ కార్మికులు ఈ నెల 20 తర్వాత సమ్మెలోకి వెళ్లడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి రాకముందుకు 22 రోజుల పాటు సమ్మె చేసిన సందర్భంలో మున్సిపల్ కార్మికులు న్యాయమైన సమస్యలు మీరు చేసేటువంటి దానికి మా కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాము, మీ కుటుంబాల్లో వెలుగులు నింపుతామని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది. అయితే సంవత్సర కాలంలో మున్సిపల్ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగం కార్మికులంతా కలిసి ఈ రోజు సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి విన్నవిస్తే ఏమాత్రం చర్చలకు పిలవకపోవడము చాలా దుర్మార్గము. వాళ్ళు అడిగేది ఏంటంటే గొంతెమ్మ కోరికలు కాదు, నిజంగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేటువంటి కార్మికులు లేకపోతే ప్రజలు అనేక ఇబ్బందులు పడతారు. వాళ్ళకు నీళ్లు రావాలన్నా, కరెంటు అందాలన్నా, అన్ని రకాల సౌకర్యాలు మున్సిపాలిటీ సేవలు అందించాలన్నా కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగ కార్మికులే చేయగలరు. అటువంటి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడము చాలా దుర్మార్గము. ఇప్పటికైనా అని వాళ్ళు కోరింది ఒకటే, జీవో నెంబర్ 36 ప్రకారము గ్రేడ్ల వారీగా 21,000, 24,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి, అదే విధంగా కుటుంబంలో ఎవరైనా పనిచేస్తూ చనిపోతే ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. అదేవిధంగా సూపర్ 6 పథకాలన్నీ కూడా ఖచ్చితంగా కార్మికులందరికీ అందజేయాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వము గత హాయంలో ఇచ్చిందో వాటన్నిటిని కూడా నెరవేర్చాలని చెప్పేసి, లేని పక్షంలో ప్రజలు ఇబ్బందులు పడతారు, వాటికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి ఈరోజు సిఐటిగా హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మందికి పైగా మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులందరికీ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని, మున్సిపల్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ఇళ్ల స్థలము మరి ఇల్లు ఇవ్వాలని, అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఇచ్చిన పిలుపులో భాగంగా మన నంద్యాల మున్సిపల్ ఆఫీస్ నుండి పద్మావతి నగరు, టెక్కా, గవర్నమెంట్ హాస్పిటల్, అట్లా రైల్వే స్టేషన్ మీద మళ్ళా మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఈ ర్యాలీ అనేది జరుగుతుంది.
భవిష్యత్తులో మా యొక్క న్యాయమైన సమస్యలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ న్యాయం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు మేము టౌన్లో ఈ సమ్మెను ఇంత ప్రజలకు చేరువైతట ఈరోజు పట్టణం అంతా మేము బైక్ ర్యాలీ చేస్తున్నాము. ఈ సమ్మెలో మేము వచ్చేసి సమ్మెకి వెళ్తే పట్టణ ప్రజలు మా పైన అబండాలు మోపకుండా ఉండడానికి మేము ప్రజలకు ఈ చేసే సమ్మెను ఇంత దగ్గరికి చేరవేర్చాలనేది మా యొక్క ఉద్దేశము. నిన్న మనకు వచ్చేసి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు పడినవి, కానీ ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ మాత్రము సంక్షేమ పథకాలు వచ్చేసి గుర్తించలేదు. నిన్నలేమన్నా పారిశుద్ధ కార్మికులకు అయితేనేమి సిడిఎంఏ గారు రాత్రికి సోమవారం రోజు రాత్రి 26వ జీవో అనేది పుట్టించి వాళ్ళకేమో పారిశుద్ధ కార్మికులకు తల్లికి వందనం అనేది ఈ నెల 25 లోపల గడువు ఇచ్చి వాళ్ళకు ఇవ్వండి అని చెప్పి పెట్టిన సంక్షేమ పథకాలు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల మీద ఎందుకు ఇంత కక్ష సాధింపు సాధిస్తుందో మాకైతే అర్థం కావడం లేదు. సార్, మేము మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ వచ్చేసి ప్రమాదశాతం అటువంటి పనులు చేసే వాళ్ళం సార్. మేము వీధి లైట్ల వర్కర్స్ అయితేనేమి గాలిపటాల్లాగా పని చేస్తూ వేలాడుతున్నారు. మున్సిపల్ వర్కర్లు అయితేనేమి శానిటేషన్ వర్కర్లతో పాటు మాకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మా న్యాయమైన డిమాండ్లు ఈ ప్రభుత్వము వెంటనే చొరవ తీసుకొని పరిష్కరించాలని కోరుతున్నాము. అదే లీకేజ్ బ్యాచెస్ అయితేనేమి 5 అడుగుల నుంచి మనము పెట్టుకుంటే 12 అడుగులు 15 అడుగుల లోతుల ప్రమాద శాతంలో పని చేసే వర్కర్లు ఉన్నారు. అలాంటి వర్కర్లను గుర్తించకుంది ప్రభుత్వము. నంద్యాల పట్టణానికి ఈ నెల 20వ తేదీ తాళ్లపాక అన్నమాచార్య వారి 12వ తరానికి చెందిన వంశీకులు రావడం జరుగుతుందని రోజాకుంటలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర మరియు నాగలింగేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త మండలి సభ్యులు పేర్కొన్నారు. అన్నమాచార్య వంశీకులు నంద్యాల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుండి శ్రీ జగజ్జనని దేవాలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలను నిర్వహించి అక్కడి నుండి శోభాయాత్రగా రోజాకుంటలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర మరియు నాగలింగేశ్వర స్వామి దేవస్థాన ఫంక్షన్ హాల్ను చేరుకోవడం జరుగుతుందని తెలిపారు. భక్తాదులచే అన్నమాచార్య వంశీకులకు పాదపూజ, పూలంగి సేవలను చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని, వారి ఆశీస్సులు పొందవచ్చని తెలిపారు. నంద్యాల రోజాకుంట దేవస్థానం నంద్యాల పుర ప్రజలకు భక్తాగ్రేసులకు మేము తెలియజేయమనగా ఈ నెల 20వ తేదీ శుక్రవారం నాడు తాళ్లపాక వంశ 12వ వాళ్ళు నంద్యాలకు చంద్రిక రవి వారి కోరిక మేరకు నంద్యాలకు వచ్చేస్తున్నారు. వాళ్ళు మొదటగా వచ్చి అమ్మవారి చూసుకొని తర్వాత జగజ్జని గుడి అమ్మవారిని దర్శించి తర్వాత ప్రొఫెషన్ శోభాయాత్రగా మా రోజాకుంట దేవస్థానానికి వచ్చుతున్నారు. సాయంత్రం 6 గంటల ఇక్కడికి వస్తారు. సాయంత్రం 6 గంటలకు రోజాకుంట దేవస్థానానికి వస్తారు. వారికి ఇక్కడ పాదసేవ, పూలంగి సేవ మరియు అన్ని సేవలు కలవు. కావున భక్తులు వచ్చి వారిని చూసి తరించి వారి ఆశీర్వాదం పొందవలసిగా కూర్చున్నాము. ఇది ఎప్పుడో వచ్చే అవకాశం, ఇది అందరికి వచ్చే అవకాశం కాదు. నాకు తెలిసి ఇట్లా వాళ్ళు మొట్టమొదటిసారిగా నంద్యాలకు వచ్చున్నారు కాబట్టి ఈ అవకాశం అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాము. 20వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకి తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకులైనటువంటి 12వ తరం వారు వస్తున్నారు మన దేవస్థానంకి, వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి. ఈ భాగ్యము అందరూ దర్శించి వాళ్ళ దీవెనలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జగజ్జనని గుడి దగ్గర నుంచి శోభాయాత్రగా మేళతాళాలతో, కోలాటాలతో, సాంప్రదాయ నృత్యాలతో వారిని తీసుకొస్తాం మన దేవస్థానంకి. తర్వాత ఇక్కడ వాళ్ళది సన్మాన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం ఎక్కడా లేదు, మన నంద్యాలకే వాళ్ళు వస్తున్నారు ఫస్ట్ మన రోజాకుంట దేవస్థానంకి. కావున రోజాకుంట దేవస్థానంకి అందరు దర్శించి స్వామి కృపకు పాత్రలు అవ్వాలని కోరుతున్నాం. ఈ నెల 20వ తారీఖు అనగా శుక్రవారం స్వామివారు అన్నమయ్య వంశీకులు 12వ తరం వారసుడు శ్రీ తాళ్లపాక స్వామి గారి పేరు హరినారాయణాచార్యులు గారు
మా దంపతుల కోరిక మేరకు నంద్యాలకు మొట్టమొదటిసారిగా వస్తున్నారు. సో ఆ భాగ్యాన్ని అందరము పంచుకోవాలనే ఉద్దేశంతో స్వామివారు మన నంద్యాల్లో వచ్చాక ఫస్ట్ గా వాసవి మాత దర్శనం అనగా అమ్మవారి శాల దగ్గర, మరియు తర్వాత ప్రపంచంలోనే 2వ టెంపుల్ గా ఉన్న జగజ్జనని మాత దర్శనం కూడా చేసుకోవాలనుకుంటున్నారు. అక్కడ అమ్మవారి దర్శనం అయ్యాక అక్కడి నుంచి సాంస్కృతిక నృత్యాలతో కోలాటాలతో స్వామివారిని మెరువనిగా శోభాయాత్రగా మన రోజాకుంట దేవస్థానమైన వెంకటేశ్వర కమ్యూనిటీ హాల్ దగ్గరికి ఆహ్వానిస్తున్నాము. ఇక్కడికి వచ్చాక స్వామివారి గురు దంపతులకు పాద పూజ కార్యక్రమము, పూలతో సేవను నింపడము, తరువాత స్వామి గారు సంకీర్తన ప్రవచనం చేస్తారని ఈ కార్యక్రమాన్ని రూపొందించాము. నంద్యాల భక్తులందరికీ ఇదే మా ఆహ్వానంగా తెలుపుకుంటున్నాము. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మన హిందూ ధర్మాన్ని ఇలాగే ముందుకు తీసుకువెళ్ళడానికి ఇది కూడా ఒక మెట్టుగా ఉంటుందని భావిస్తూ అందరికీ నమస్కారం. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ నాయకులు ఈ రోజు నంద్యాల మున్సిపాలిటీలోని అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన స్థలాన్ని సందర్శించి అక్కడ ఇంతవరకు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు పనులు ప్రారంభం కాకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్, నంద్యాల అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి మక్బుల్ బాషా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, వివిధ పార్టీల నాయకుల డిమాండ్ మేరకు ఏప్రిల్ 14వ తేదీన న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, నంద్యాల జిల్లా కలెక్టర్, నంద్యాల మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసి 2 నెలలు పూర్తయినా కూడా ఇంతవరకు అక్కడ ఒక ఇటుక కూడా వేయకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఈ చర్య ద్వారా భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ను అవమానించడమేనని పేర్కొన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాల పర్యటనకు విచ్చేస్తున్నారనే సందర్భంగా హడావిడిగా 1,70,00,000 నంద్యాల మున్సిపాలిటీలో శాంక్షన్ చేయించుకొని ఆయనకు స్వాగతం పలకాలని ఏర్పాటు చేసి అందులో కొంత సొమ్మును కూడా ఖర్చు చేయడం హడావిడిగా జరిగింది. కానీ అదే అంబేద్కర్ గారి విగ్రహానికి ఇంతవరకు పనులు ప్రారంభించకపోవడం చాలా హేయమైన చర్య అని, నంద్యాల మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని చెప్పారు. వెంటనే అక్కడ పనులు ప్రారంభించి అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తి చేయాలని, లేని పక్షంలో అక్కడ ఎస్డిపిఐ పార్టీనే అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకువచ్చి పెడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం మరియు నంద్యాల మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నంద్యాల పట్టణ ప్రజలకు అంకితం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ ఉపాధ్యక్షులు మసీద్ ఖాన్, జిల్లా కార్యదర్శి సుల్తాన్, కరీముల్లా, అత్తర్ హుసేన్, నూరుల్లా, సోహెల్, ముజిబ్, సాబీర్, ఖాదర్, కాజా హుసేన్ తదితర నాయకులు పాల్గొన్నారు. నంద్యాల మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో మొన్న ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన గౌరవనీయులైన నంద్యాల మంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు, న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు మరియు నంద్యాల జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడికి వచ్చి నంద్యాల పట్టణంలో అన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు మరియు అన్ని పొలిటికల్ పార్టీల డిమాండ్ మేరకు నంద్యాల మున్సిపాలిటీలో విగ్రహం, అంబేద్కర్ గారి విగ్రహం ప్రతిష్ఠించామని చెప్పి ఆ రోజు వచ్చి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. మనం చూసుకుంటే ఆ భూమి పూజ చేసిన స్థలం ఇక్కడే ఉంది. ఇంతవరకు అక్కడ ఒక చిన్న ఇటుక కూడా పెట్టలేదు. చిన్న ఇటుక వదిలేసి అక్కడ ఎటువంటి ఇది కూడా చేయలేదు. దాదాపుగా 2 నెలలు కావస్తుంది. ఇంతవరకు అక్కడ పని కూడా మొదలు పెట్టలేదు. ఇది మన యొక్క దేశానికి అత్యున్నత సేవ చేసిన మరియు రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారితో, మన దేశ మొదటి న్యాయశాఖ మంత్రివర్యులైన అంబేద్కర్ గారితో మున్సిపాలిటీ చేస్తున్న నిర్వాహకం ఇది. ఆయన గురించి చాలా సిగ్గుచేటు. నంద్యాల పట్టణ ప్రజలుగా మేమంతా సిగ్గుపడుతున్నాం ఈ చర్యతో. ఎందుకంటే ఆ రోజు మీరు హడావుడి చేసి మన వచ్చిన వాళ్లకు ఇది చేయాలని, వాళ్ళకు ఆపాలనే ఉద్దేశంతో హడావుడి చేసి అక్కడ మొదలెట్టారు. ఎన్నో లక్షల కోట్లు ఇచ్చాము, అది ఇచ్చామని మీరు పనులు చేస్తున్నారు. మొన్న ఆ రోజు నంద్యాల మున్సిపల్ కమిషనరు చంద్రబాబు గారు వస్తున్నారని హడావుడిగా 1,70,00,000 రూపాయలు శాంక్షన్ చేయించుకొని 20 లక్షల రూపాయలు వెంటనే తీసుకొని పనులు మొదలుపెట్టి అక్కడ హడావుడి చేసి ఆయన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఇక్కడ రాలేదు, పెట్టలేదు, డబ్బులన్నీ నాశనం. నంద్యాల మున్సిపాలిటీ డబ్బులు, ప్రజల డబ్బు, ప్రజల సొమ్ము నాశనం చేశారు. అంతా ఒక ముఖ్యమంత్రి గారికి ఈ విధంగా మీరు చేస్తున్నారు, చాలా మంచిదే. కానీ మీరందరూ ఇప్పుడు రాజకీయంగా బలవంతులుగా ఉన్నా, రాజకీయ నాయకులుగా పిలువబడుతున్నా, మీరు ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా ఈ ఓటు హక్కు మరియు రాజ్యాంగం అనే ఆయుధం ఇచ్చిందే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయనకు మీరు చేసిన పరిస్థితి ఇది చాలా ఘోరం. ఒక 5 లక్షలు పెట్టినా కూడా ఇక్కడ పనులు మొదలుపెట్టి ఈ పాటికి విగ్రహం కూడా అక్కడ పెట్టే పరిస్థితి వచ్చేది. కానీ ఇంతవరకు రూపాయి కూడా బడ్జెట్ దీనికి శాంక్షన్ చేయలేదు.
ఒక చిన్న పని కూడా, ఒక ఇటుకను కూడా ఇక్కడ మీరు పేర్చలేకపోయినారు. మీరు అధికారుల నుండి ఎందుకు ప్రయోజనం? ఈ రాజకీయ నాయకులు, మరి పొలిటికల్ పార్టీలు, అదేవిధంగా ఈ ప్రభుత్వం నుండి ఏం ప్రయోజనం అని సందర్భంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్టీపీ తరఫున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికీ మించిపోలేదు, 2 నెలల కాలం పూర్తయింది, ఇప్పటికీ మించిపోలేదు. ఇప్పటికైనా మీరు మేల్కొని నంద్యాల పట్టణ మున్సిపల్ కమిషనర్, కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ కానీ, మరి కలెక్టర్ కానీ, మరియు మంత్రివర్యులైన ఎన్ఎండి ఫారూక్ గారు కానీ ఇప్పటికైనా మీరు మేల్కొని దయచేసి ఆ పనిని పూర్తి చేయండి. మీరు అనుకుంటే 10 రోజుల్లో పని పూర్తవుతుంది, మీరు వద్దనుకుంటే సంవత్సరాల తరబడి అక్కడే ఆ పని అక్కడే ఉంటుంది. మీకు కాకుంటే, మీకు చేత కాకుంటే చెప్పండి, మేము ఎస్డిపిఐ పార్టీ తరపున అక్కడ విగ్రహాన్ని, అంబేద్కర్ గారి విగ్రహాన్ని తెచ్చి అక్కడ మేము పెట్టి దాన్ని ఓపెన్ చేస్తామని సందర్భంగా మేము చెబుతున్నాము. మీకు చేత కాకుంటే చెప్పండి. దయచేసి ఖచ్చితంగా వెంటనే పూర్తి చేయాలని పనులు ఈ సందర్భంగా ఎస్డిపిఐ తరపున డిమాండ్ చేస్తున్నాము. నంద్యాల జిల్లాలో మున్సిపాలిటీలో, నంద్యాలకు సంబంధించిన మున్సిపాలిటీలో గత 2 నెలల కింద శంకుస్థాపన అనేది చేసినారు. మన గౌరవనీయుల ఫారూక్ గారు, తర్వాత మున్సిపాలిటీ కమిషనర్ గారు, పొలిటికల్ నాయకులు శంకుస్థాపన, బాబా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని శంకుస్థాపన చేసినారు. చేసిన తర్వాత దానికి ఏమనేది లేదు. కానీ ఇది ఆలోచన చేస్తుంటే ఏ విధంగా ఉందంటే, ఇది మాట వరుసగా చెప్పాలంటే కనుక ఏదో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఒకటి మనుషులు అనుకోవాలా, ఇంకా ఏదో పని చేస్తున్నామని అనుకోవాలా ఒకటి ఉద్దేశంతో ఇంకా మంది అంతా పొలిటికల్ నాయకులు వచ్చి ఒక చిన్న గుంత అనేది తీసినారు. ఒకటి అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చిన్న గుంత తీసినారు. దాని తర్వాత ఇంకా అతిగతి ఏం లేదు. ఇంకా దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారు నంద్యాలకి అంటే మున్సిపల్ కమిషనర్ గారు 1,70 లక్షల దాకా కలెక్ట్ చేసినారు అమౌంట్. చేసిన తర్వాత హడావుడి చేసిన దానిలో మళ్ళీ ఏ విధంగా అమౌంట్ ఏమైంది, ఏం కథ అనేది దానికి కూడా లాపతం ఉంది ఇంకా అది. కానీ మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్టీపీ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇది మీకు చేత కాకుండా ఒకవేళ మీరు చెప్పండి, ఎందుకు ఒక దేశాన్ని వాళ్ళ హక్కు, ఎవరి హక్కుల కోసం వాళ్ళు స్వచ్ఛంగా బ్రతకాల, మానవుడు ఏ హక్కు ఉంది, వాళ్ళ హక్కులను కరెక్ట్ వాళ్ళు ఉండాలనే ఉద్దేశం వలన ఒక రాజ్యాంగంలో రాసిన అటువంటి వ్యక్తికి అన్యాయం జరుగుతుంది. కానీ మేమైతే ఒప్పుకోము దీనికి. మీకు పొలిటికల్ వాళ్ళకు, ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ వాళ్ళకు మీకు చేత కాదని చెప్తే మేము తలా ఇంత వేసుకునే అని మేము బాబాసాహెబ్ గారి విగ్రహం అయితే కూర్చోబెట్టాము. కానీ ఇది ఇంత తొందర అయితే మీ మర్యాద పోకూడదు. మీరు మర్యాద పెట్టుకోవాలనుకుంటే పార్టీ మీరు ఇంత తొందర అయితే అంత తొందరగా మీరు దీనికి శంకుస్థాపన చేస్తున్నారు. కాబట్టి విగ్రహం తీసుకొచ్చి కూర్చోబెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఎస్టీపీ పార్టీ తరఫు నుంచి మేము. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం కొండమానపల్లి గ్రామానికి చెందిన నడిపి దస్తగిరి అనే వ్యక్తి నూనెపల్లి ఓవర్ బ్రిడ్జ్ కింద దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే కొండమానపల్లికి చెందిన నడిపి దస్తగిరి ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల ఇల్లు వదిలేసి సంచారం చేసుకుంటూ యాచక వృత్తి కొనసాగించేవాడు. ఈయనకి 2 భార్యలు, 4 పిల్లలున్నారు. గత తెల్లవారుజామున నూనెపల్లి ఓవర్ బ్రిడ్జ్ కింద గుర్తు తెలియని వ్యక్తులు బండరాలతో మోది దారుణంగా హత్య చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్కు తరలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అహోబిల పుణ్యక్షేత్ర ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్. రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ. ఈ నెల 20వ తేదీ నంద్యాల పట్టణానికి అన్నమాచార్య వారి 12వ తరం వంశీకుల రాక. నంద్యాల మున్సిపాలిటీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఎస్డిపిఐ డిమాండ్. నూనెపల్లి ఓవర్ బ్రిడ్జ్ కింద వ్యక్తి దారుణ హత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.